కంపెనీ బాగుంది. బాగుంటే మరి అందరూ రావాలి కదా, ఫోన్లు ఎత్తట్లే మరి. ప్రెస్టీజ్ అని చెప్పినా కట్టాలి ఫోన్. వాళ్ళకి ఇది ఒక భూతంలా కనపడింది. గుడ్ మార్నింగ్. మన కంపెనీ పేరు ఏంటి? మనదా మాదా? మాది కాగా. కొంతమంది మీ కంపెనీ గురించి చెప్పమాకు, మీ కంపెనీలో ప్రోడక్ట్లు కాస్ట్ ఎక్కువ ఉన్నాయి అంటున్నారు. మమ్మల్ని వేరు చేసి చూస్తున్నారు. మాది కాదు ఇది. మాకు దేవుడు ఇచ్చిన ఒక మంచి అవకాశం. మంచిని నలుగురికి చెప్పాలా, మనమే దాచుకోవాలా? చెప్పాలి కదా, చెప్పడానికి వచ్చినాం. సో కంపెనీ పేరు వెస్టీజ్. నా పేరు కొత్త వాళ్ళకి శ్రీనివాస్. నేను నల్గొండ జిల్లా దేవరకొండ దగ్గర నుండి వచ్చా, అక్కడే ఉంటున్నా. మా తల్లి కొంచెం సైలెంట్లో పెట్టరా, ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి. కట్ చేస్తే మళ్ళీ చేస్తారు వాళ్ళు. మీరు కట్ చేశారు కదా, నా ఫోనే కట్ చేస్తామని మళ్ళీ ఎక్కువసార్లు చేస్తారు. స్విచ్ ఆఫ్ చేయండి ప్లీజ్. ఒక 30 minutes. చాలా వాల్యుబుల్ కంపెనీ, మనకు తెలియదు అంతే. మనం రకరకాల రంగాల్లో ఉన్నాం ఇక్కడ. అందరూ రియల్ ఎస్టేట్ అని, పొలిటికల్, లేకుంటే జాబ్స్, రకరకాల బిజినెస్లో ఉన్నాం. ఇది ఎవరికి సెట్ అవుతుందంటే అందరికీ పనికి వస్తుంది. ఆరోగ్యం ఉంది ఇందులో. ఆదాయం అందరికీ అవసరం లేదు, కొంతమందికి నాకు ఉంది సరిపోద్ది అనుకుంటాం. అవునా లేదా? అవును కదా సార్? సో ఇందులో ఆరోగ్యం. నా ఫ్రెండ్ ఒక అతనికి మన కంపెనీలో ఒక ఆయిల్ దొరుకుద్ది, కుకింగ్ ఆయిల్, వంట నూనె. మనం ఏ ఆయిల్ వాడతాం సార్ ఎక్కువ బయట? పైసలు తక్కువ ఉన్న వాళ్ళు పామ్ ఆయిల్, కొంచెం నెలకు ఒక 20-30 వేలు వస్తే సన్ఫ్లవర్, ఇది పల్లి ఆయిల్. ఒక 50-60 వేలు వస్తే సన్ఫ్లవర్. ఒక్కసారి ఆలోచన చేయండి. సన్ఫ్లవర్ కానీ పల్లి కానీ మనం కొంటున్నాం, అందరం కొంటున్నాం, మనం కొంటున్నాం. దాంట్లో 100% క్వాలిటీ ఉంటుందా సార్? 10% కూడా ఉండదు. అందుకే పల్లి ప్యాకెట్ మీద పల్లీలు గింజలు వేసి ఉంటారు, 8-10 లెక్క పెట్టండి. ఒకవేళ నువ్వు ఎక్కడైనా కోర్టు గిట్టుకు పోయినా 8 గింజల ఆయిల్ తీసి చూపిస్తాడు అందులో కిలోలో. 120 రూపాయలు పల్లీలు ఉన్నాయి కదా సార్? మినిమం 120 అవుతా. 120 × 3-4 kgs కావాలా ఒక లీటర్ ఆయిల్ రావాలంటే. అవునా కాదా? కొంచెం మరి యాక్టివ్గా ఉండాలి. మీరు మాట్లాడితే నాకు ఏమన్నా చెప్పాలనిపిస్తుంది. అవునా కాదా? వాస్తవంగా ఈ మీటింగ్ నా కోసం అయితే కాదు ఇప్పుడు. ఎందుకు అంటే నేను చిన్న స్థాయిలో 30-40 వేలు సంపాదించుకునే వ్యక్తిని బిఫోర్ వెస్టీజ్. దేవుడు దయ వల్ల, మా తల్లిదండ్రులు చేసిన పుణ్యం వల్ల మా ఇంటికి దేవుడు వెస్టీజ్ని పంపించిండు. నేను ఇంటర్వ్యూకో ఎగ్జామ్కో పోయి పెద్ద మోనార్కునై తెచ్చుకోలేదు. దేవుడు మా ఇంటికి పంపించిండు. పట్టుకున్న 30-40 వేలు లైఫ్లో ఉన్న నేను ఈరోజు వెస్టీజ్ ద్వారా ఒక నెలకి 15 లక్షల పైనే వస్తున్నాయి. థ్యాంక్ యూ. నాకు ఇప్పుడు నేమ్ వచ్చింది, పేరు వచ్చింది. తెలుగు 2 రాష్ట్రాల్లో 10 లక్షల మంది నేను తెలుసు, వాళ్ళకి నన్ను రెస్పెక్ట్ చేస్తారు. గౌరవం వచ్చింది, డబ్బు వచ్చింది. 1 లక్ష మంది పైనే సామ్రాజ్యం క్రియేట్ అయింది. ఓకేనా? ఈ మీటింగ్ పెట్టకపోతే 500 మందికి నాకు పెద్దగా నష్టమైతే, 1,00,000 మంది ఉన్నప్పుడు 500 మందికి మీటింగ్ పెట్టినా పెట్టకుండా నడుస్తుంది. కాబట్టి మీరు కూడా అందరూ ఒక మంచి మైండ్ సెట్తో పాజిటివ్గా నేను అడిగిన దానికి కొంచెం రెస్పాండ్ అయితే నాకు జోష్ వస్తుంది, మాటలు వస్తాయి. నేను 4 hours నాన్ స్టాప్గా మాట్లాడతాను, వాటర్ కూడా తాగకుండా. ఇప్పుడు అంత టైము ప్రతిపక్షం ఎక్కువ ఉంది హాల్లో. చాలా జాగ్రత్తగా 30 minutesలోనే మాట్లాడతా. మీరు అందరూ హుషారుగా కనిపిస్తే. లేదేదే చెప్పుకోరా నువ్వు, మాకు ఇట్లాంటివన్నీ తెలుసు అనే మైండ్తో కూర్చుంటే చెప్పాలనిపిస్తుందా? వరం ఇవ్వాలనే విధంగా మన ప్రవర్తన ఉండాలి. కొంచెం అందరూ యాక్టివ్గా ఉండండి. అందరూ కాదు, మెజారిటీ పీపుల్ యాక్టివ్గా ఉండండి. ఉండరా? కొంచెం రెస్పాండ్ అవ్వండి. నువ్వు అడిగితే మేము చెప్పాలా, పల్లీలు ఎంత అనేది మేము చెప్పడానికి వచ్చినామా ఎక్కడికైనా మాకండి. నేను చెప్పిన ప్రతి పాయింట్ మీకు ఎక్కడో చోట మళ్ళీ లాస్ట్కి ఈ బిజినెస్ కనెక్ట్ అవుతుంది. ఓకేనా సార్? సో ఇది నా బ్యాక్గ్రౌండ్. నేను ఎక్కడి నుంచి వచ్చా? మల్లేపల్లి, దేవరకొండ, నల్గొండ జిల్లా. 2017లో వెస్టీజ్ నాకు ఎవరు పంపించారు? నా ఫ్రెండ్. వచ్చిన వెంటనే నేను జాయిన్ అయి ఉంటున్నా దానికి? ఎస్. ఇట్లాంటి మస్తు చూసిన. వెస్టీజా వేస్టేజా? నేను బిజీ పర్సన్. 30 వేలు సంపాదించామని ఫుల్ బిజీ అప్పుడు, దీని విలువ తెలియనప్పుడు. ఓకేనా? 5 నెలల వరకు నా దోస్తు జాయిన్ చేయాలని నేను తప్పించుకోవడానికి బిజీగా ఉన్న, ప్రాబ్లమ్స్లో ఉన్న. నెక్స్ట్ మంత్ కలుస్తా. 2 నెలల తర్వాత ప్రాబ్లమ్స్ తీరిన తర్వాత నేనే ఫోన్ చేస్తా. ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్ చేస్తే మా మిస్సెస్కి ఇచ్చి లేడు అని చెప్పు. వెస్టీజ్ తెలియకనా తెలిసా? తెలవక. ఇప్పుడు వీళ్ళు కూడా వచ్చి నాకు చెప్తా ఉంటారు, సార్ మా అన్న వినట్లేదు సార్ తెలియక.
వినకపోతే మనం ఏం చేయాలి? ఓపికతో పేషెన్సీతో ఇన్వైట్ చేయాలి. ఒక్కసారి 2 సార్లు 10 సార్లు 20 సార్లు రాలేదు తిడదామా? 100 సార్లు తిరుగుదాం. తల వంచి మొక్కకు నీళ్లు పోస్తే బతికున్నన్ని రోజులు తల దించి ఫలాలు ఇస్తుంది. అదే మనం చేయాల్సింది సిస్టమ్ వెస్టీజ్. అందుకే ఇప్పుడు ఇంతకుముందు మాకు ఈగోలు, ఈర్ష్యలు, ద్వేషం, కక్షలు అన్ని చిన్న చిన్నవి ఉండేవి. ఇక్కడికి వచ్చినాక ఏం లేవు. పగవాడు మన పార్టీ వాడు కాకపోయినా మాకు ఆధార్ కార్డు ఇస్తలేమో ఫ్యూచర్లో మావాడు అనుకుంటాం. శత్రువులు లేరు ఇప్పుడు మాకెవరు. అందరినీ ఎక్కడ తీసుకురావాలి? వెనక ముందు తీసుకురావటం పక్క వదలబొమ్మాలి. వెస్టీజ్ వాళ్ళు పైసలు మిద్దెకి ఇచ్చినోడైనా వదిలిపెడతాడేమో మొండి కేసు అని. వెస్టీజ్ వాళ్ళు మాత్రం వదిలిపెట్టరు. మిమ్మల్ని కూడా 4-5 నెలల నుంచి ఎంటపడితే ఈరోజు కొంతమంది వచ్చి ఉండరు. నన్ను నా ఫ్రెండ్ నా దోస్తు 5 నెలలు ఎంటపడి ఆయనకు అర్థమైంది ఈడు వచ్చేటట్టు లేదని ఒకరోజు పొద్దుగాల 5 గంటలకే వచ్చి ఇంటి దగ్గర కూర్చోన్నాడు. నిద్ర కూడా లేవాలి అప్పుడు. నేను పట్టుకొని ఇలాంటి ఒక మీటింగ్ పోయిండు, మీటింగ్ తీసుకెళ్ళిండు. ఆ మీటింగ్లో నాకున్న అనుమానం కొంచెం క్లియర్ అయింది. ఒకటే చెప్పిన వాళ్ళు, వెస్టీజ్ అంటే భయం ఉందా లేదా సార్ మార్కెట్లో? పైసలు కడితే భయపడాలా? నువ్వు ఒక 20,000 కట్టు 1,00,000 వస్తాయి. లేదు వారం పైసలు నీ అకౌంట్లో పడతాయి, నువ్వు కట్టు అంటే భయపడాలి. ఇక్కడ ఏమైనా కడుతున్నావా? సింగిల్ రూపాయి కూడా కట్టట్లే. వెస్టీజ్ కంపెనీకి సంబంధించిన ప్రోడక్ట్స్ తయారు చేస్తుంది ఈ కంపెనీ. నీకోసం నా కోసం నిన్న మొన్న రాలే. 2004లో రిజిస్ట్రేషన్ ఉంది కంపెనీకి. ఈరోజు మనం ఒక బైక్ కొనాలంటే రిజిస్ట్రేషన్ చూసే కదా కొనేది. మోడల్ కంపెనీని చూడండి, కంపెనీ రిజిస్ట్రేషన్ చెక్ చేయండి. 2004లో ఉంది. డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ ప్రకారం ఇండియాలో బిజినెస్ చేస్తుంది. మన కంపెనీ ఒకటే ఉందా? ఇంకా ఉన్నాయి డైరెక్ట్ సెల్లింగ్లో. రకరకాల బిజినెస్ ఉన్నాయి, రకరకాల టైప్ ఆఫ్ మార్కెట్ చేస్తూ ఉంది. మన కంపెనీ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ. 2004లో రిజిస్ట్రేషన్ ఉంది. ఇందులో జాయిన్ అవ్వడానికి మనిషికి ఒక 5,000 కట్టమంటే ఇప్పుడు నాకు 14-15 లక్షలు వస్తున్నాయి సార్. నా మాటలకు మీరు కనెక్ట్ అయ్యి మనిషికి 5,000 కట్టి జాయిన్ అయితే ఏమైనా అవ్వచ్చు, ఉండొచ్చు, పోవచ్చు. రూపాయి కూడా కట్టేదేమి. మరి కట్టేది లేనప్పుడు భయం ఎందుకు? వీళ్ళు ఎంత పడుతున్నారు కాబట్టి మనం భయపడుతున్నాం. అంతేనా? కొంచెం వెనుకోలు ఏమైనా మాట్లాడాలి. అంతేనా సార్? ఏం లేదు ఇక్కడ. పైసలు కట్టే దగ్గర ఉరుకురికి కడతాం. ఒక పేస్ట్ కొనమంటే ఆలోచిస్తామండు, సబ్బు రుద్దమంటే ఆలోచిస్తామండు. మన ఒక అతను మా తెలిసిన అతనికి చెప్తే పేస్ట్ వాడయా ఒకటి మా వెస్టీజ్ కంపెనీ అంటే, మీ కంపెనీ పళ్ళు పోతే గ్యారెంటీ ఎవరు అన్నారు. నా పోవాలి కదా, 7 సంవత్సరాల నుంచి వాడుతున్నా. పోనీ నీకు ఇంకా అనుమానం ఉంటే బాత్రూమ్ కడిగేది వాడు మా దగ్గర ఉంది వెస్టీజ్ది. మా వెస్టీజ్ అంటేదా ఇది ఒక పగ కంపెనీ లాగా పక్కన పెడుతున్నాడు కొంతమంది. నువ్వు ఏమన్నా చెప్పు భయ్, ఇంట వెస్టీజ్ గురించి నా దగ్గర మాట్లాడుతుంటారు. మా దోస్తులు ఎవరో కాదు. నేను అప్పుడు నాకు అర్థమైంది, ఎవరికి రాసి పెట్టుంటే వాళ్ళకే మైండ్ ఓపెన్ అవుద్ది, వాళ్ళకే మా మాటలు పాజిటివ్గా వెళ్తాయి. మిగతా వాళ్ళకి అక్కడికి పోయేసరికి మళ్ళీ నెగిటివ్గా మారి ట్రాన్స్లేట్ అయిపోతాయి లోపలికి పోయేసరికి. వెస్టీజ్ 2017లో నేను ఇలాంటి ఒక మీటింగ్కి వెళ్ళి కంపెనీ చరిత్ర తెలుసుకుని, ఇది డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ ప్రకారం పనిచేస్తున్న మన ఇండియన్ కంపెనీ. కొత్త కంపెనీ కాదు కదా, మనకు తెలియటం కొత్త. 21 సంవత్సరాల నుంచి నడుస్తుంది. పైసలు కట్టేది ఉందా? లేదు. కట్టించుడు ఏమైనా ఉందా? లేదు. ఆ కంపెనీ తయారు చేసిన వస్తువులు ఏమైనా మనకేమైనా అంటగడుతున్నారా బలవంతంగా? లేదు. కొన్ని కంపెనీలు వచ్చినాయి ఇంతకు ముందు మార్కెట్లో. సూటు బూటు, సోలార్ ఫ్యాను, మిక్సీ, రైస్ కుక్కర్ 12,000 కట్టి అవి కొనుక్కోవాలి. నీకు ఇష్టం లేకుండా ఏ కొనాలి. 3 శాతం కట్టించాలో వాళ్ళకి ఏ అంట కట్టాలి. బురద అంటించుకోవాలి. బురద అంటించుకున్నాడు ఏం చేయాలి? ఇతరులకు అందించాలి. ఇప్పటి వరకు ఎన్నో కొన్ని 100,000 కంపెనీలు మార్కెట్లో ప్రజలు మోసం చేసిపోయి, ఆ కంపెనీల్లో కూడా ఎవడో నాలాంటోడో ఇలాంటి వాళ్ళు ముందు జాయిన్ అయిన వాళ్ళు బాగుపడరు. జాయిన్ అయిన వాళ్ళు కారు వచ్చింది, 1,00,000 వచ్చింది, 2 వచ్చింది. వాళ్ళని చూసి మనం అట్రాక్టివ్ అయి 10,000 12,000 పెట్టా 12 వస్తువులు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవడం ఎందుకు పడికిరాని. వెస్టీజ్ కంపెనీ అట్లా చేయట్లేదు. 450 రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి. మనకి ఏం కావాలంటే అది తీసుకోవచ్చు. ఎంత కొనాలి అని అడిగా. దీంట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమి అయితే తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఒక పేస్ట్ కొనొచ్చా? కొనొచ్చు. 65 రూపాయల పేస్ట్ వాడండి. బాగుంటే మంచిగా ఉంటే మళ్ళీ వాడండి, లేదంటే ఇంటికి సంబంధించిన హోమ్ కేర్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఫ్లోర్ క్లీన్ చేసేది, బాత్రూమ్ క్లీన్ చేసేది, షేవింగ్ క్రీము, షాంపూ, ఫేస్ క్రీము, బట్టర్ లిక్విడ్, ఇలా ఈ డిష్ వాష్, ఇట్లా దాదాపు ఒక ఇంటికి సంబంధించిన ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇంకా ఇంకొక కేటగిరీ హెల్త్కి సంబంధించి ఉన్నాయి. హెల్త్లో ఏమున్నాయి? ఇమ్యూనిటీ పెరగడానికి మన దగ్గర ఉన్నటువంటి సప్లిమెంట్స్ అంటే మెడిసిన్ కాదు. సప్లిమెంట్స్ ఎవరు వాడచ్చు? వాటి గురించి అవగాహన వస్తే అందరూ వాడాలి. ఎవరికి వాడమంటే ఎవరు వాడదు. నేను సప్లిమెంట్స్ వాడినా, ఆరోగ్యంగా ఉన్నా నా ఎందుకు. చాలా మందికి మోకాలలో జర గుజ్జరిగిపోయింది కదా,
ఆ క్యాప్సూల్స్ ఉన్నాయి మన దగ్గర. గ్యాస్ ట్రబుల్ ఉంటే ఉన్నాయి క్యాప్సూల్స్. హై షుగర్ తగ్గిన వాళ్ళు ఉన్నారు, బీపీ తగ్గిన వాళ్ళు ఉన్నారు, వాట్స్ బ్లాక్ అయితే మన దగ్గర సప్లిమెంట్స్ వాడి బ్లాక్ క్లియర్ అయిన వాళ్ళు ఉన్నారు. పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి మంచానికే పరిమితమైన వాళ్ళు లేసి ఈరోజు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. బ్యాక్ పెయిన్తో ఏ పని చేయలేకుండా ఈరోజు బ్యాక్ పనికి ఉపాధి హామీ పనికి పోతున్నారు మా సప్లిమెంట్స్ వాళ్ళు. రిజల్ట్స్ ఉన్నాయి. అలాగని ఈ రోజే కొత్తగా వచ్చిన వాళ్ళందరినీ కొనమని మేము చెప్పాము, ఉన్నాయని మాత్రం చెప్తున్నాం. ఓకేనా సార్? హెల్త్ సప్లిమెంట్స్ ఉన్నాయి. కిడ్నీ స్టోన్స్ 10 mm 12 mm స్టోన్స్ మన వెస్టేజ్ వచ్చి వాడిన వాళ్ళు తగ్గిన వాళ్ళు ఉన్నారు. అలాగని కిడ్నీ స్టోన్స్ మధ్యలో పువ్వు పెట్టమాకంటారు, చెప్పడం మన బాధ్యత. అవునా కదా? హెల్త్ సప్లిమెంట్స్ ఉన్నాయి. వ్యవసాయానికి సంబంధించిన దగ్గర ఆర్గానిక్ కొన్ని తోట తయారు చేయాలి. అది మాస్ 82 అని అపోత